సాధారణంగా ప్లాట్ఫామ్ టికెట్ అనగానే గుర్తొచ్చేది రైల్వే స్టేషనే. లోపలికి వెళ్లాలంటే అది తప్పనిసరి. కానీ ఇక నుంచి తెలంగాణలోని బస్టాండ్లోకి వెళ్లాలన్నా ప్లాట్ఫామ్ టికెట్ తప్పనిసరిగా ఉండాల్సిందే. ఇందుకోసం ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. రాష్ట్రంలోని ముఖ్యమైన బస్టాండ్లో ప్లాట్ఫామ్ టికెట్ను ప్రవేశపెట్టేందుకు సమాయత్తమవుతోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే జనవరి 1వ తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలంగాణ ఆర్టీసీ ఆదాయ మార్గాల వైపు దృష్టి పెట్టింది. కేవలం బస్ ఛార్జీలపైనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తోంది. ఇప్పుడు రైల్వే స్టేషన్లో అమలవుతున్న ప్లాట్ఫామ్ టికెట్ విధానాన్ని బస్టాండ్లోనూ అమలు చేసేందుకు ఆర్టీసీ అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ఇటు జిల్లా స్థాయి అధికారులతో కూడా సమాలోచనలు చేస్తున్నారు. వచ్చే జనవరి 1వ తేదీ నుంచి అంటే 2017 జనవరి 1 నుంచి ఈ విధానం అమల్లోకి తేవాలని ఆలోచిస్తున్నారు. టికెట్ ధర ₹5. మొదట ఈ విధానాన్ని హైదరాబాద్లోని ఎంజీబీఎస్, జేబీఎస్, ఆ తర్వాత కరీంనగర్, మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లా బస్టాండ్లో ప్లాట్ఫామ్ టికెట్లు ప్రవేశపెట్టాలని ఆర్టీసీ అధికారులు ఆలోచిస్తున్నారు. నగరంలోని ఎంజీబీఎస్ నుంచి రోజు 1,00,000 మంది ప్రయాణిస్తుంటారు. వీరికి సహాయకులుగా మరో 20,000 మంది బస్టాండ్కు వస్తుంటారని అంచనా. ఈ లెక్కన ఒక్క ఎంజీబీఎస్ నుంచి కనీసం ₹5 లక్షల రోజుకు ఆదాయం వస్తుందని ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. ముందుగా పెద్ద బస్టాండ్లలో ఈ విధానం అమలు చేసి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ప్రవేశపెట్టాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది.